వర్ధిల్లాలి కాదర్ కిషోర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఏప్రిల్ 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ రథోత్సవంగా మనం ముందుకు పోతా ఉంటే ప్రజలందరూ మాత్రం దీన్ని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి ఏదైతే పార్టీ ప్రభుత్వం ఉన్నదో వాళ్లకు చరమగీతం పాడేటువంటి మీటింగ్ అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, తెలంగాణకు ఇబ్బంది కలిగినప్పుడు, తెలంగాణ సంక్షేమానికి ఇబ్బంది కలిగినప్పుడు, తెలంగాణ అభివృద్ధికి ఇబ్బంది కలిగినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తారా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిరసనగా కేసీఆర్ గారి సభకు మేమందరం కూడా రైతాంగం బండ్ల మీద బయలుదేరి పోతామని చెప్పేసి సూర్యాపేట నియోజకవర్గం నుంచి బయలుదేరినటువంటి మా రైతాంగానికి అందరికీ మద్రాల మండల కేంద్రంలో మండలపాటి అధ్యక్షుడు రజాక్ గారు, విష్ణు గారు, మిగతా ముఖ్య నాయకులందరూ, నూతనకలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ వచ్చి ఇక్కడ స్వాగతం తెలియజేసి ఈ యొక్క బండ్ల ర్యాలీని సజావుగా ముందుకు సాగే విధంగా ప్రోత్సహిస్తూ 27న జరిగినటువంటి మీటింగ్ లో కూడా మనందరం భాగస్వాములం కావాలని, పెద్ద ఎత్తున వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ఎవరైతే అబద్ధపు హామీలతో, లంగదొంగ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడో వాని గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా గులాబీ జెండా ఎగరేసుకోవాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించండి. మనందరం కలిసికట్టుగా ఉందాం. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన 25 సంవత్సరాలు కావస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షలాగా ఉండాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోని, కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైనటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యింది. ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన సొంత పార్టీ, మన రాష్ట్రంలో మన పార్టీ అనేటువంటి నినాదంతో గులాబీ జెండాను ఎగరేసుకుంటూ ఏ సందర్భం వచ్చినా కారు గుర్తు కోటేసే విధంగా మన తెలంగాణ ప్రజలను మమేకం చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి గతంలో చేసినటువంటి పొరపాటు మరొకసారి చేయకుండా ప్రజలు కూడా నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 26వ తారీఖున జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమానికి కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని చూడటానికి, వారి మాటలు వినటానికి, దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు అది సభ్యత్వమా, గ్రామశాఖల ఏర్పాట్ల ఈ రోజు జరుగుతున్నటువంటిది ఎక్కడైనా సరే చూస్తే రోడ్ల మీద ఎక్కడికక్కడ ధాన్యం కనిపిస్తున్నది కానీ కొనుగోలు సెంటర్ మాత్రం ఓపెన్ చేయలే. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయొద్దని చెప్పేసి, నాకేమిస్తావో చెప్పని చెప్పేసి లంచాలు మాట్లాడుకునేటువంటి ఒక దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు ఉన్నారు. దాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఇలాంటి మొత్తం శశపిషాలు పక్కన పెట్టండి, రైతాంగాన్ని ఆదుకోండి, లేకపోతే తస్మాత్ జాగ్రత్త, రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీ అందరికీ గుణపాఠం తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి దిశానిర్దేశంలో మన జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పదార్థ జగదీష్ రెడ్డి గారి నాయకత్వం అందరం ముందుకు సాగుదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ.